మిమ్మల్ని ఎమ్మెల్యే చేసి గూడూరు వాళ్ళు 2 ఏళ్ళు అయింది. సో సూపర్ 6 మేము ఏదో అమలు చేసేస్తామని ముందుకు వచ్చారు. మీ ఎలక్షన్లో చెప్పాము, అవన్నీ కూడా. రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఇదిగో ఎవరో వస్తారు పూర్తి చేస్తారు అని ఒక ఎమ్మెల్యేకి ఓట్లు వేయడం, ఎమ్మెల్యే గెలవడం, మళ్ళా దాని వైపు చూసేటువంటి పరిస్థితి కూడా లేదు. గతంలో నేను కూడా ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జి చేస్తామని చెప్పి 2 టౌన్ ప్రజలకి హామీ ఇచ్చిన విషయాన్ని కూడా ఒప్పుకుంటున్నాం. మేము ఒప్పుకుంటాం కదా, మేము చేయలేదని ఒప్పుకుంటాను. రెవెన్యూ సమస్యలు ఇక్కడ పరిష్కారం కావడం లేదు, ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు. రెవెన్యూలో మాత్రం ఒక్క పని అయ్యే పరిస్థితి లేదు. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటున్నాం. బాధ అనిపించట్లేదా మీకు? కడుపు రగిలిపోతుంది. ఎక్కడన్నా ఒక కోశాన మంత్రి అయితే బాగుంటుంది, అది అధిష్టానం ఇష్టం. నా పనితీరు బాగుంటేనే ఖచ్చితంగా బాబు గారు నాకు ఇస్తారు. పనితీరు కానీ బాగా లేకుండా ఉండవు. నాకేం రాజకీయ ఫ్యామిలీ నుంచి ఉంది కాదు, నాకు రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు. నేను కింద నుండి కష్టపడి పైకి వచ్చినవాడిని. పాసం సునీల్ కుమార్ కానీ వారి కుమారుడు రాజకీయ వారసుడిగా వచ్చేటువంటి అవకాశం ఉందా? పెద్దల ఆశీర్వాదంతో మా గూడూరులో వైసీపీలో నుంచి మాట్లాడేటువంటి గడం లేకుండా చేశారంటే మేమే హీరోలం, మేమే రాజులం. వస్తే ఒప్పుకోం కదా, దాంట్లో వస్తే దాంట్లో రెండో మాట ఉండదు. పత్రికా కార్యాలయాల మీద దాడులు, మీరు పొగురు బట్టి బలి తెగించి నోటుకొచ్చిన బూతులు మాత్రం గమ్ముండాలి. మేము వాస్తవాలు బయట పెడితే ఆ పత్రికల పైన మీరు దౌర్జన్యం చేస్తారా, దూరతారా, విలేకరులను కొడతారా, పేపర్ని కలుస్తారా? ఏంది 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 దారుణం?